హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే బీరకాయ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా పొయ్యి మీద ఒక బౌల్ పెట్టుకుని బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పోపు గింజలు, కొన్ని ఎల్లిపాయ ముక్కలు, కొంచెం కరివేపాకు, తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అందులో యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా అందులో వేసుకొని అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కొంచెంసేపు పాటు ఉడికించుకోవాలి. ముక్కలు బాగా ఉడికిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా అందులో కాస్త కారము, కొంచెం గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒక పావు గంట పాటు బాగా ఉడికించుకోవాలి. ముక్కలు బాగా మెత్తగా ఉడకడం కోసం అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక పావు గంట పాటు ఇంకా బాగా ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ రెడీ. లాస్ట్లో కాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ కిర్రాగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్. ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్.